బులెటిన్ లో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సెక్షన్ 17A అన్వయించడంలో తమకు వేర్వేరు అభిప్రాయాలున్నాయని న్యాయమూర్తులు తెలిపారు. దీంతో తదుపరి చర్యల కోసం సిజేఐకు నివేదిస్తున్నామని తెలిపారు. రైట్, సెక్షన్ 17A అన్వయంపై ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. 17A నిబంధనలను ఉల్లంఘించారని తీర్పు వెలువరించారు జస్టిస్ అనిరుద్ధ బోస్. ఇక మరొకరు విభేదించడం జరిగింది. ద్విసభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో త్రిసభ్య ధర్మాసనానికి కేసును పంపిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం త్రివేదిలతో కూడిన ధర్మాసనం తీర్పు ఇచ్చింది. ద్విసభ్య ధర్మాసనంతో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. సెక్షన్ 17A అన్వయించడంలో తమకు వేర్వేరు అభిప్రాయాలున్నాయని న్యాయమూర్తులు తెలిపారు. దీంతో తదుపరి చర్యల కోసం సిజేఐకు నివేదిస్తున్నామని తెలిపారు. ఇక పూర్తి సమాచారం మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, సుమిత్ర, సుప్రీంకోర్టులో కూడా 17A పై కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమై మళ్ళా కేసు మొదటికి వచ్చిందని చెప్పవచ్చు. గత కొంతకాలంగా సస్పెన్స్ నెలకొన్న 17A కేసు, చంద్రబాబు పై వేసిన 17A కేసు వర్తిస్తుందా లేదా, అసలు 17A చంద్రబాబుకి ఎందుకు వర్తించదని సుప్రీంకోర్టుకు సుప్రీంకోర్టులో ధర్మాసనం త్రిసభ్య కమిటీ ఇద్దరు న్యాయవాదులు వేరు భిన్నమైన అభిప్రాయాలను వ్యక్తం చేసిన నేపథ్యంలో ఒకరు 17A చంద్రబాబు వర్తించదు, చంద్రబాబు గవర్నమెంట్ లో ఉన్నప్పుడు 2019కి ముందు స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి అది మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ప్రభుత్వ నిర్ణయంగా భావించాలి అని ఒకరు తీర్పునిస్తే, మరొకరు అలా కాదు, ఇది నేరపూరితంగా భావించవచ్చునని మరొక న్యాయవాది తీర్పునిచ్చిన నేపథ్యంలో ఇది సస్పెన్స్ మళ్ళా మొదటికి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. దీన్ని సుప్రీం ప్రధాన బెంచ్ కి దీన్ని తరలిస్తూ మరోసారి ఈ తీర్పును పై కొంత ఉత్కంఠత అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. దీనిపై తిరిగి ప్రధాన ధర్మాసనం సుప్రీంకోర్టులో మెయిన్ బెంచ్ కి ఇచ్చిన నేపథ్యంలో తిరిగి మళ్ళా త్రిసభ్య కమిటీ వేసి త్రిసభ్య కమిటీలో జడ్జిలను మళ్ళా నియమించి మళ్ళా మొదటి నుంచి వాదనలు విని మళ్ళీ ఇది కొంతకాలం అయితే రవిచంద్ర, మీరు లైన్ లోనే ఉండండి. మళ్ళీ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో తన అరెస్ట్ అక్రమమని అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17A కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఏపీ సిఐడి తనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసిందని చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. గతేడాది సెప్టెంబర్ 22న ఏపీ హైకోర్టు తన క్వాష్ పిటిషన్ను కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దానికి సంబంధించి ఈరోజు తీర్పు వస్తుంది అని తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ద్విసభ్య కమిటీలో ఇద్దరు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం జరిగింది. దీన్ని సిజేఐ ముందుకు తీసుకెళ్లడం జరిగింది. ఇక మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ లైవ్ లో అందిస్తారు. సంతోష్. థ్యాంక్ యూ. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు అనేది కూడా ఎట్టకేలకి చంద్రబాబు నాయుడు
బెయిల్ పై వచ్చినప్పటికీ కూడా ఇటు సుప్రీంకోర్టు న్యాయస్థానంలో మాత్రం ఈ క్వాష్ పిటిషన్ పై ఉత్కంఠ అలాగే కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ క్వాష్ పిటిషన్ అనేది కూడా సెక్షన్ 17A చుట్టూ కూడా తిరుగుతుందని, దాని ద్వారానే ఇటు కొంత మేరకు ఆలస్యం అవుతుందని కూడా కొంత అర్థమవుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు అనేది ముఖ్యంగా అరెస్టు విధానాన్ని అయితే కనుక చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి న్యాయవాది సిద్ధార్థ్ లోద్రా కావచ్చు, అదేవిధంగా టీడీపీ ముఖ్య నేతలు అందరూ కూడా పెద్ద ఎత్తున అయితే కనుక లేవనెత్తుతున్న అంశం అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసిన విధానం చూస్తున్నట్లయితే కనుక గవర్నర్ అనుమతి అనేది కూడా పొందాలంటూ కూడా ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాది సిద్ధార్థ్ లోద్రా వాదనలు అయితే కనుక వినిపించడం కూడా జరిగింది. అయితే మరోవైపు సిఐడి తరపు న్యాయవాదులు సైతం కూడా అసలు చంద్రబాబు నాయుడు ఏదైతే ప్రజాధనాన్ని లూటీ చేశారు, ఏదైతే డొల్ల కంపెనీలు అనేది కూడా సృష్టించి దాదాపు 100 కోట్లు అనేది కూడా అవినీతి అనేది కూడా చేశారు. దానికి సంబంధించినటువంటి కేసుకి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, అదేవిధంగా ఆధారాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాల దృష్ట్యా కూడా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశాము, చట్టం దృష్ట్యా అందరూ సమానులే, ఎవరు అతిథులు కారు అంటూ కూడా ఇటు సిఐడి తరపు న్యాయవాదులు వాదనలు కూడా వినిపించారు. అయితే సుదీర్ఘంగా వాదనలు వినిపించిన అనంతరం కూడా ఈ కేసుకి సంబంధించిన అంశాన్ని అదే తీర్పు రిజర్వ్ చేసి ఈ రోజు ఎటకేలకి ఈ ఉత్కంఠకి తెరపడిద్ది అన్నప్పటికీ కూడా ఇటు దిశభ్య న్యాయ ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వెల్లడించడమే దీనికి మరికొంత ఆలస్యం అయ్యేటట్టు కూడా కనబడతా ఉంది. ఎందుకంటే దిశభ్య ధర్మాసనంలో చూసుకున్నట్లయితే కనుక ఒకరు సెక్షన్ 17A అనేది కూడా చంద్రబాబు నాయుడికి వర్తిస్తుంది అని అంటే మరొకరు మాత్రం వర్తించదు అంటూ కూడా భిన్నాభిప్రాయాలు వెల్లడించడంతో మళ్ళీ కేసు అనేది కూడా ఇటు సిజేఐ ముందుకెళ్లడం కూడా జరుగుతూ ఉంది. ఈ త్రిసభ్య ధర్మాసనం తోటి వెళ్తున్న నేపథ్యంలో మరోసారి అయితే కనుక ఉత్కంఠ కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ సెక్షన్ 17A దాని మీద ఆధారపడి ఉంటే దాదాపు చాలా 100 కేసులు కూడా ఆధారపడి ఉన్నాయన్న నేపథ్యంలో కూడా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక చంద్రబాబు నాయుడు ఇప్పటికే బెయిల్ పై ఉన్న నేపథ్యంలో ఇటు క్వాష్ పిటిషన్ మాత్రం చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా వస్తే ఇక బెయిల్ పిటిషన్ తో కూడా బెయిల్ అనేది కూడా సంబంధం లేకుండా కూడా చంద్రబాబు నాయుడు సంబంధించినటువంటి మళ్ళీ కేసు అనేది కూడా ముందుకు వచ్చే అవకాశాలు కూడా కనపడతా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ట్రయల్ కోర్టు నిర్వహించినటువంటి ఏదైతే నిర్ణయం ఉందో దాంట్లో జోక్యం చేసుకోమంటూ కూడా దిశభ్య ధర్మాసనం అయితే వెల్లడించడం కూడా జరిగింది. ఏదేమైనప్పటికీ ఇటు చంద్రబాబు నాయుడు ఏదైతే ఈ కేసు ఉందో ఎంతో రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంచలనం రేకెత్తిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది కూడా ఎంతో అక్రమంగా చేశారంటూ కూడా టీడీపీ లీగల్ టీం అనేది కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ సుప్రీం కోర్టులో సంతోష్ ఈ రోజు తీర్పు పైన 2018లో అమెండ్మెంట్ జరిగిన తర్వాత ప్రజాప్రతినిధులపైన దేశవ్యాప్తంగా ఎన్నో కేసులు నమోదయ్యాయి. దేశ రాజకీయాలపైన ప్రభావం చూపే ఈ కేసుకు సంబంధించి తీవ్ర ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ఈరోజు ఇద్దరు కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడాన్ని ఎలా చూడాలి? నెక్స్ట్ ఈ కేసు ప్రొసీడింగ్స్ ఎలా ఉండబోతున్నాయి? ఏదైతే 2018 తర్వాత వచ్చినటువంటి సెక్షన్ 17A కొన్ని మార్పులు అనేది కూడా జరిగిన నేపథ్యంలో ఇటు చాలా వరకు కేసులు అనేది కూడా పెండింగ్ లో ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేసు అనేది కూడా ఎంతో ఉత్కంఠగా నెలకొందనే చెప్పుకోవచ్చు. ఇటు రాష్ట్రమే కాదు దేశమంతటా కూడా ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా దేశమంతటా కూడా తిరిగినటువంటి చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అరెస్ట్ కాబట్టి అందరూ కూడా చాలా వరకు ఈ కేసు పైన ఆధారపడి ఉన్న పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అనేది కూడా సెక్షన్ 17A చుట్టూ కూడా లీగల్ టీం అంతా కూడా చిక్కిన పరిస్థితులు ఏర్పడతా ఉన్నాయి. అంటే టెక్నికల్ సంబంధించినటువంటి అంశాలనే లేవనెత్తిన నేపథ్యంలో అటు ముఖ్యంగా ఈ కేసుకి చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా వస్తే మరికొన్ని కేసులు కూడా ఇటు విచారణకు వచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ఈ కేసుకి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్ గా చూపించి మరొక కేసు ఇంకొన్ని కేసులపై అయితే కనుక ఊరట లభించే విధంగా కూడా మరి కొంతమంది అయితే కనుక ప్రయత్నాలు జరుగుతాయని కూడా ఉన్న నేపథ్యంలోనే ఇటు దిశభ్య ధర్మాసనంలో భిన్నాభిప్రాయాలు వెల్లడవుతున్నాయి అంటూ కూడా లీగల్ టీం కొంతమంది న్యాయ నిపుణులు అయితే కనుక చెప్తా ఉన్నారు. అంటే ఎటు తేల్చకుండా ఇది ఇంకా కొనసాగుతూనే ఉండిద్ది అన్న పరిస్థితిని అయితే కనుక ఇటు తేటతలం అవుతుందంటూ కూడా ఇటు న్యాయ నిపుణులు అయితే కనుక చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇటు సిజేఐ ముందుకు వచ్చినటువంటి ఈ పిటిషన్ కి సంబంధించిన అంశం ఏ విధంగా ఉండబోతుంది, ఇటు త్రిసభ్య కమిటీలో ఏ విధంగా ఉండబోతుంది, ఇక్కడ దిశభ్య కమిటీలోనే భిన్నాభిప్రాయాలు వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు సిజేఐ ముందుకు వచ్చిన పరిస్థితులు ఉన్నాయి. అయితే ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది అంటే మిగిలిన కేసులు కూడా ఎగ్జాంపుల్ గా చూపించి 2018 తర్వాత జరిగినటువంటి మార్పులు ఏవైతే ఉంటాయో ఈ అమెండ్మెంట్ కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పరిశీలనలోకి తీసుకురావడం కూడా జరుగుతూ ఉందంటూ కూడా కొంతమంది న్యాయ నిపుణులు సైతం కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇటు సిజేఐ ముందుకు వచ్చినటువంటి ఆ క్వాష్ పిటిషన్ ఏ విధంగా ఉండబోతున్నా అన్న దానిపై అయితే కనుక మరొకసారి ఉత్కంఠ కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. అసలు
అంటే ఎన్నో వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత కూడా అంటే తీర్పును రిజర్వ్ ఉంచిన క్రమంలో ఈరోజు తీర్పు వస్తుందన్న నేపథ్యంలో ఏదైతే ఇది జరిగిందో అంటే నెక్స్ట్ ప్రొసీడింగ్స్ ఎలా ఉండబోతున్నాయి, నెక్స్ట్ అలాగే క్వాష్ పిటిషన్కు సంబంధించి కూడా డిపెండెంట్ కేసెస్ కూడా ఉంటాయి, వాటన్నిటి పరిస్థితి ఏంటి సంతోష్? క్యాష్ పిటిషన్ దాదాపు చాలా మంది వందల కేసులు అనేవి కూడా పెండింగ్, దాదాపు 1000 పైగా కూడా పెండింగ్ లో ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ప్రొసీడింగ్స్ అనేది కూడా ఎంతో వేచి చూడాలి. ఎందుకంటే ఇది దేశ ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో ఉన్నది పరిస్థితులు కాబట్టి ఎంతైనా సరే వేచి చూడాల్సిన, ఏదైతే వారి యొక్క నిర్ణయానికి కట్టుబడి ఉండాల్సిందే అని కూడా ఇప్పుడు చాలా మంది చెప్తా ఉన్నారు. మరోవైపు చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ అనేది కూడా అక్కడ సిద్ధార్థ్ లోద్రా వాదనలు వినిపించడం కూడా తెరపైకి తీసుకురావాలి. ఈ సెక్షన్ 17A అనేది కూడా పెద్ద ఎత్తున వాదనలు వినిపించడం కూడా జరిగింది. ఇక్కడ సుప్రీంకోర్టులోనే కాదు, ఇటు హైకోర్టులో కావచ్చు, అదే విధంగా ఇక్కడ సిఐడి ఏసీబీ కోర్టులో కావచ్చు. ఈ కోర్టులో, ఈ 2 కోర్టుల్లో కూడా దిగువ కోర్టులో అయితే కూడా ఈ సెక్షన్ 17A అంశాన్ని కూడా తెరపైకి తీసుకొచ్చారు. అంటే ఈ సెక్షన్ 17A అనేది కూడా దాదాపు గవర్నర్ ఆమోదం అనేది కూడా కంపల్సరీ ఉండాలి. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటువంటి అరెస్టులు జరిగినప్పుడు, ఎందుకంటే ప్రజాధనాన్ని లూటీ చేశారు అంటున్నారు, దానికి సంబంధించినటువంటి ఎవిడెన్స్ లేకుండా ఏ విధంగా అరెస్ట్ చేస్తారు, అదే విధంగా అరెస్ట్ చేసిన విధానం కావచ్చు, కోర్టులో హాజరుపరిచిన విధానం కావచ్చు, ఒక ప్రతిపక్ష నేతకి ఏదైతే జైల్లో పెట్టినప్పుడు జ్యుడిషియల్ రిమాండ్ ఖైదీగా ఉంచినప్పుడు ఆయనకి వసతులు కల్పించిన విధానాన్ని కావచ్చు, వీటన్నిటి టెక్నికల్ అంశాలన్నింటినీ కూడా తెరపైకి తీసుకురావడం కూడా జరిగింది. అంటే దీనిపై అయితే కనుక చంద్రబాబు నాయుడికి అనుకూలంగా వచ్చింది అని అనుకున్నప్పటికీ కూడా ఒక్కసారిగా అయితే కనుక ఇది తీర్పు అనేది రిజర్వ్ చేయడం, అంతేకాకుండా ఇవాళ వచ్చిన తీర్పు కూడా చంద్రబాబు నాయుడికి అనుకూలంగా వచ్చింది అని చెప్పి చంద్రబాబు నాయుడు లీగల్ టీం అంతా కూడా అనుకున్నప్పటికీ ఒక్కసారిగా సిజేఐ ముందుకెళ్ళింది. అయితే సిజేఐ ముందుకు వెళ్ళిన అనంతరం కూడా ఇటు ప్రొసీడింగ్స్ అనేది కూడా పూర్తి స్థాయిలో మరొకసారి అయితే కనుక వీటన్నిటిని కూడా పరిశీలనలోకి తీసుకొస్తారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పూర్తి స్థాయిలో సిజేఐ ముందుకెళ్ళింది అంటే కూడా ఈ కేసుకి సంబంధించినటువంటి దిగువ స్థాయి నుంచి కూడా ఎగువ స్థాయి వరకు జరిగినటువంటి కోర్టులో ఏ అయితే ట్రయల్ రన్స్ కావచ్చు, అదే విధంగా వీటన్నిటిని పూర్తి స్థాయిలో అయితే కనుక ఒక ఏదైతే నిర్ణయాలు అనేది కూడా తీసుకో ఉంటారు. ఏదైతే గతంలో జరిగినటువంటి నిర్ణయాలు, ఇలాంటి నిర్ణయాలు 2018 ముందు ఏ విధంగా జరిగినాయి, 18 తర్వాత ఏ విధంగా నమోదయ్యాయి, వీటన్నిటిపై అయితే కనుక సిజేఐ అయితే పూర్తి స్థాయిలో ఒక ఉన్న ఏదైతే కేసులు ఉంటాయో వాటన్నిటిని కూడా పరిశీలనలోకి తీసుకొస్తారు అని కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ ప్రొసీడింగ్స్ అనేది కూడా దాదాపు ఈ కేసుని బట్టి మిగిలిన కేసులన్నీ కూడా వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి కొంతమేరకు ఆలోచించాల్సిన పరిస్థితులు అయితే ఉంటాయి. మరోవైపు సిఐడి తరపు న్యాయవాదులు మాత్రం అసలు దీంట్లో ఈ కేసుకి సంబంధించినటువంటి అంశంలో ఎందుకని తప్పులు చూడట్లేదు, ఎందుకంటే ఎవరికైనా చట్టం అనేది కూడా అందరికీ ఒకటే వర్తిస్తుంది, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ కాదు. ఎందుకంటే మామూలు వ్యక్తులు కూడా ఎవరైనా సరే ప్రజాధనాన్ని లూటీ చేస్తే వారికి కూడా అలాంటి అరెస్టులే ఉంటాయి. అంతేగాని చట్టం ఒక గవర్నర్ సంబంధించినటువంటి ఆమోదం కానీ ఇంకొకరు ఆమోదం కానీ ఇలాంటి ఆమోదాలు లేకుండా ఎందుకు స్పీకర్ కి చెప్పాము, ఎందుకంటే స్పీకర్ స్థాయిలో అసెంబ్లీ స్థానంలో స్పీకర్ ఒక వ్యవహారిగా ఉంటారు కాబట్టి ఇది ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కూడా స్పీకర్ ఉంది కాబట్టి స్పీకర్ కి తెలియజేసామంటూ కూడా ఇటు సిఐడి తరపు న్యాయవాదులు చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా అసలు ఏ నిర్ణయం తీసుకోవాలి ఏంటి అన్న దానిపై అయితే కనుక సిజేఐ ముందు అయితే కనుక ఈసారి వెళ్ళనున్నట్టు కూడా తెలుస్తోంది. మరి సిజేఐ ముందు ఇప్పుడు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎటువంటి నిర్ణయాలు ఉండబోతాయి అన్న దానిపై అయితే కనుక మళ్ళీ ఉత్కంఠ అయితే కనుక ఉందనే చెప్పుకోవచ్చు. అలాగే సంతోష్, నేరం జరిగిందా లేదా అనే దాన్ని పక్కన పెట్టేస్తే మొత్తం కూడా ఈ కేసెస్ కి సంబంధించి 17A చుట్టే తిరగడం జరిగింది. 17A చుట్టే తిరిగిన సందర్భంలో కూడా ఈ రోజు కూడా ఒక క్లారిటీ రాలేదు. పాలిటిక్స్ పైన దీని ప్రభావం ఎలా ఉండే ఛాన్స్ ఉంది సంతోష్? ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా సెక్షన్ 17A మాత్రమే ఇటు పరిగణలోకి తీసుకొస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ సెక్షన్ 17A అనేది కూడా అరెస్ట్ విధానాన్ని కూడా ఖండిస్తుందనే చెప్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ఇటు రాజకీయాలు ఏదైతే 2024 ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇటు కుట్ర కోణంగానే చూస్తున్నారు కానీ దీంట్లో ఎటువంటి అవకతవకలు జరగలేదు అంటూ కూడా ఇటు చంద్రబాబు నాయుడు తరపు న్యాయవాదులు వాదిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ సెక్షన్ 17A తెరపైకి టెక్నికల్ ప్రతిదాన్ని కూడా ఇప్పుడు ముఖ్యంగా ఇటు ఏపీ ప్రభుత్వం చెప్తున్నటువంటి ఏదైతే కీలక అధికారులు కావచ్చు, అదేవిధంగా కీలక నేతలు కావచ్చు, దీనిపై అయితే కనుక కొంతమంది స్పందించడం కూడా జరిగింది. ఎప్పుడు చంద్రబాబు నాయుడు టెక్నికల్ అంశాలను యూజ్ చేస్తున్నారు, ఎందుకంటే అరెస్ట్ లో జరిగినటువంటి అవకతవకలపై ఎందుకు మాట్లాడట్లేదు అన్న దానిపై అయితే కనుక వారు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ అవకతవకలు జరిగింది కాబట్టి టెక్నికల్ అంశాలను పైకి తీసుకొస్తున్నారు అంటూ కూడా చెప్తా ఉన్నారు. అయితే
టెక్నికల్ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినప్పుడు అన్నిటినీ కూడా చూడాలి. ఇటు అవకతవకలతో పాటు అరెస్ట్ చేసే విధానాన్ని కూడా చూడాలంటున్నారు ఇటు చంద్రబాబు నాయుడు తరపు లీగల్ టీం. ఏదేమైనప్పటికీ ఇటు చూసుకున్నట్లయితే కనుక ఈ పొలిటికల్ హీట్ అనేది కూడా ఇటు రాష్ట్రంలో కనబడతా ఉంది. దీనికి సంబంధించినటువంటి ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఈ కేసు అనేది కూడా పెద్ద ఎత్తున ఇటు ఒక చర్చనీయాంశంగా మారిందనే చెప్పుకోవచ్చు. అలాగే జస్టిస్ బోస్ వర్తిస్తుంది అని, అలాగే వర్తించదు అని చెప్పడానికి కూడా వాళ్ళు చూపించిన రీజన్స్ ఏంటి సంతోష్? ఏదైతే ఒకవైపు దిశభ్య ధర్మాసనంలో చూసుకున్నట్లయితే కనుక ఒకరు వర్తిస్తుంది అంటే జస్టిస్ వేలం త్రివేది, మరొకరైతే కనుక వర్తించదు అని చెప్పేసి ఈ నిర్ణయాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో పూర్తి స్థాయి కేసులు అనేది కూడా చదవడం కూడా జరిగింది. ఎందుకంటే ఒకరైతే అరెస్ట్ చేసిన విధానాన్ని టెక్నికల్ అంశాలను తీసుకొస్తుంటే మరొకరైతే కనుక ట్రయల్ కోర్టు నిర్వహించినటువంటి నిర్ణయాలు ఏవైతే ఉంటాయో ఆ నిర్ణయాలను వెల్లడిస్తా ఉన్నారు. అంటే భిన్నాభిప్రాయాలు పూర్తి స్థాయిలో ఇద్దరు చెప్తున్న నేపథ్యంలో ఒక పక్క ఎటువంటి నిర్ణయాన్ని కూడా వీరు వెల్లడించట్లేదు. ఎందుకంటే ఈ కేసు అనేది కూడా ఎంతో ప్రభావితం చేసే అంశాలతో కూడినటువంటి అంశం కాబట్టి అసలు పూర్తి స్థాయిలో దిశభ్య ధర్మాసనం అనేది కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోకుండానే ఇలా భిన్నాభిప్రాయాలు వెల్లడించి సిజేఐ ముందుకు పంపించింది అంటూ కూడా కొంతమంది చెప్తా ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సంతోష్, సిజేఐ ముందుకు వెళ్ళిన తర్వాత ఇక్కడ స్టేట్లో కానీ అక్కడ కంటే వైసీపీ తరపు నుంచి కానీ ప్రభుత్వం తరపు నుంచి కానీ అక్కడ టీడీపీ తరపు నుంచి కానీ ఇక్కడ స్టేట్లో జరిగే కేసెస్కి సంబంధించి ప్రొసీడింగ్స్ పైన ఏమైనా డిపెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుందా, ఏమైనా పడే ఛాన్స్ ఉంటుందా ఎఫెక్ట్? ఒక పక్క చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన అనంతరం, బెయిల్ వచ్చిన అనంతరం కూడా బయటకు వచ్చిన అనంతరం కూడా చంద్రబాబు నాయుడు కొన్ని బహిరంగ సభలు నిర్వహించడం కూడా జరిగింది. ఈ బహిరంగ సభల్లో కూడా చంద్రబాబు నాయుడు ఈ కేసుకు సంబంధించిన అంశాలను ఎక్కడా కూడా ప్రస్తావించలేదు. ఎందుకంటే ఇది కోర్టులో ఉన్న వ్యవహారం కాబట్టి దీని గురించి మాట్లాడాల్సిందే తర్వాత అయినా ఉందని కూడా ఆయన దాటవేయడం పరిస్థితుల్లో ఉన్నాయి. అంటే చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ పొలిటికల్ గా బయట మాత్రం ఈ కేసుకు సంబంధించి ఇటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ కేసుకు సంబంధించి మాట్లాడలేదు. ఎందుకంటే ఇచ్చినటువంటి ఆదేశాలు ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో అవి తూచా తప్పకుండా కూడా పాటిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోవైపు ఇటు అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు సైతం కూడా ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది కూడా చేశారు కాబట్టి ఇందులో ఆధారాలు ఉన్నాయి, అందుకే వారు టెక్నికల్ అంశాలను తెరవైపు తీసుకొస్తున్నారు, నింద ఇటు ప్రభుత్వం పైన వేస్తున్నారు అంటూ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇటు రాష్ట్రంలో ఈ స్కిల్ డెవలప్మెంట్ కథ అనేది, ఈ కేసుకి సంబంధించిన కథ అనేది ఇంకా ముగియలేదనే చెప్పుకోవచ్చు. ఇటు 2024 ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో దీన్ని ఇంకా తెరపైకి అయితే కనుక కొనసాగించే అవకాశాలు కనపడతా ఉన్నాయి. మరి సిబిఐ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతాయి, అదేవిధంగా 2018కి ముందు 2018 తర్వాత ఉన్నటువంటి కేసులు కావచ్చు, నిర్ణయాలు కావచ్చు, దానిలో ఏదైతే ఆర్టికల్స్ లో ఉన్నటువంటి మార్పులు చేర్పులు కావచ్చు, ఏ విధంగా మార్పులు చేశారు, ఏ విధమైనటువంటి మార్పులు చేయలేదు అన్న దానిపై అయితే కనుక కేసుకు సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోంటారు. ఎందుకంటే ఏదైతే ఆర్టికల్ ఉన్నాయో ఒక ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి కేసులు వస్తే వారిపై ఏ విధంగా నిర్ణయాలు తీసుకోవాలి, అదేవిధంగా ఏకపక్ష నిర్ణయమా లేదంటే కనుక ఇటు మంత్రిమండలి నిర్ణయంలో ఉన్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా పాటించాలి, గవర్నర్ యొక్క ఆమోదం ఏ విధంగా ఉండబోవాలి అన్న దానిపై అయితే కనుక పూర్తి స్థాయిలో అయితే ఇటు సిజే అయితే కనుక మొత్తం అన్ని కూడా పరిగణలోకి తీసుకొస్తారు అని కూడా చాలా మంది చెప్పుకుంటున్నా ఉన్నారు. అలాగే సంతోష్, అంటే మొదటి నుంచి కూడా వైసీపీ టీడీపీ ఎంతసేపు 17A చుట్టే తిరుగుతోంది, క్వాష్ చుట్టే తిరుగుతోంది, నేరం జరగలేదు అన్న విషయంలో అసలు ఎలాంటి టీడీపీ కూడా ఎలాంటి ఇంట్రెస్ట్ కానీ వాదనలు కానీ వినిపించలేదు అని చెప్తున్న ఈ సందర్భంలో ఈ రోజు కూడా ఇంకా కూడా క్లారిటీ రాలేదు 17Aకి సంబంధించి. నెక్స్ట్ జరిగే ప్రొసీడింగ్స్ ఎలా ఉండే ఛాన్స్ ఉంది, అంటే వన్స్ సిజేఐ ముందుకు వెళ్ళిన తర్వాత ఏం జరగబోతుందని అనుకోవచ్చు? ముందు నుంచి కూడా ఈ సెక్షన్ 17A అంశాన్ని కూడా ముఖ్యంగా తీసుకొస్తున్న పరిస్థితులు ఉన్నాయి. టీడీపీ ముఖ్య నేతలతో పాటు టీడీపీ లీగల్ టీం అంతా కూడా, ముఖ్యంగా సిద్ధార్థ్ లోద్రా రంగంలోకి దిగిన దగ్గర నుంచి కూడా ఈ కేసు ఏ విధంగా వాదనలు జరగబోతా ఉంటాయి. ఎందుకంటే ఒక పక్క ఏపీ సిఐడి అధికారులు పూర్తి స్థాయిలో ఆధారాలతోటి ముందుంచిన నేపథ్యంలో ఇటు సిద్ధార్థ్ లోద్రా ఏ విధంగా వాదిస్తారు అన్న దానిపై అయితే కనుక ఈ కేసు అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఉత్కంఠ నెలకొంది. అయితే తెరపైకి అనూహ్యంగా ఈ సెక్షన్ 17A తీసుకురావడంతో సిద్ధార్థ్ లోద్రా మార్క్ అనేది కూడా చూపించారు అంటున్నారు ఇటు టీడీపీ లీగల్ టీం. అయితే చూపించిన అనంతరం కూడా ఇటు పూర్తి స్థాయిలో దీనిపై వాదనలు వేడిగా కొనసాగాయి. ఎందుకంటే ఆధారాలు ఏదైతే
ఈ ఆధారాలు పక్కన పెడితే ముందు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన విధానాన్ని ముఖ్యంగా ఎక్కువగా ఖండించిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక టీడీపీ ముఖ్య నేతలందరూ కూడా ప్రస్తుతం బెయిల్ పై ఉన్న నేపథ్యంలో ఇటు క్యాష్ పిటిషన్ పై కూడా ఎటువంటి మాటలు అనేది కూడా వీరు చర్చలు అనేది కూడా కొనసాగించట్లేదు. క్యాష్ పిటిషన్ అనేది కూడా సుప్రీంకోర్టు నిర్ణయం కాబట్టి దీన్ని అయితే కనుక పూర్తి స్థాయిలో ఏదైతే వెల్లడిస్తారు వెల్లడించరు, లేదంటే కనుక పాత కేసులు ఏదైతే ఉన్నాయో ఆ కేసుల జాబితాలో కూడా ఇటు చంద్రబాబు నాయుడు కేసు జాబితా అనేది కూడా జాయిన్ అవుతుంది అని చెప్పేసి కొంతమంది చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఇటు సిజేఐ ముందు ఉన్న నేపథ్యంలో ఎవరో కూడా ఇటు టీడీపీ ముఖ్య నేతలు ఎవరో కూడా మాట్లాడలేని పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ద్విసభ్య ధర్మాసనంలో తీర్పు ఉన్నప్పటికీ కూడా ఇటు టీడీపీ ముఖ్య నేతలు ఎవరు కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఇటు చంద్రబాబు నాయుడుకి ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ ఈ కేసులో ఊరట లభించింది. ఏదైతే బెయిల్ వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు క్వాష్ పిటిషన్ అనేది కూడా పెద్దగా పట్టించుకోవట్లేదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు క్వాష్ పిటిషన్ చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా వచ్చినా కూడా ఈ బెయిల్ అనేది కూడా అవసరం లేదు. ఒకవేళ అనుకూలంగా రాకపోయినా ప్రస్తుతానికి చంద్రబాబు నాయుడు బెయిల్ పై ఉన్న పరిస్థితులు అయితే ఉన్నాయి కాబట్టి ఇటు చంద్రబాబు నాయుడుకి ఎటువంటి ఇబ్బంది లేదు అంటూ కూడా ఇటు టీడీపీ ముఖ్య నేతలందరూ కూడా చర్చించుకుంటున్న ఈ యొక్క పరిస్థితి అనేది చెప్పుకోవచ్చు. అలాగే సంతోష్, అంటే ఇప్పుడు కూడా 17A సంబంధించి భిన్నాభిప్రాయాలు చెప్పడం జరిగింది, కానీ క్వాష్కి సంబంధించి మాత్రం అంటే క్వాష్ ఎట్టి పరిస్థితుల్లో కూడా జరిగే అవకాశం లేదు అని చెప్పారన్న క్లారిటీకి రావచ్చా సంతోష్? ఎందుకంటే సెక్షన్ 17A ఒక పక్క చూడొచ్చు, అదేవిధంగా క్వాష్ కావచ్చు. ఈ రెండింటి అంశాలను కూడా చూసుకోవచ్చు, పరిగణలోకి తీసుకోవచ్చు. ఎందుకంటే ఒక పక్క సెక్షన్ 17A పరిగణలోకి తీసుకుంటే పూర్తిగా ఈ కేసు అనేది క్వాష్ అయిపోతుంది కాబట్టి ఇటు ఈ సెక్షన్ ముఖ్యంగా ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఈ సెక్షన్ 17A చుట్టూ కూడా తిరుగుతుందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఒక పక్క ఈ సెక్షన్ 17A చంద్రబాబు నాయుడుకి వర్తిస్తే మాత్రం ఇది పూర్తిగా క్వాష్ అయిపోయే పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఇంకా చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి FIR కావచ్చు, ఇటన్నిటి కావచ్చు పూర్తిగా క్వాష్ అయ్యి మళ్ళీ అనంతరం మళ్ళీ మొదటికి వచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. మళ్ళీ చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి అంశం ఇటు రానున్న ఎన్నికల నేపథ్యంలో ఇటు ప్రభుత్వం ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుందో లేదో అన్న దానిపై అయితే కనుక ఇటు ఉత్కంఠ అనేది కూడా కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఒక పక్క క్వాష్ పిటిషన్ కావచ్చు, మరో పక్క సెక్షన్ 17A కావచ్చు, ఈ రెండింటి చుట్టూ కూడా ఇటు చంద్రబాబు నాయుడు ఈ యొక్క కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది కూడా తిరుగుతుందనే చెప్పాలి. అలాగే సంతోష్, మొత్తానికి ఈరోజు జరిగిన పరిణామాలన్నీ కనుక ఒకసారి చూసుకుంటే, అంటే ఈరోజు వచ్చిన తీర్పుని కనుక ఒకసారి బేరీజు వేసుకుంటే, అంటే ముందు నుంచి కూడా చంద్రబాబుకు అనుకూలంగా వస్తుందని టీడీపీ వర్గాల్లో జోష్ కనిపించింది. అంటే వన్స్ ఇది బయటికి వచ్చిన తర్వాత ఇది అనుకూలం అనుకోవాలా, ప్రతికూలం అనుకోవాలా, ఏమనుకోవాలి? సో ఒక పక్క ఇప్పటికే చంద్రబాబు నాయుడికి సంబంధించి ముందస్తు బెయిల్ అనేది లభించడంతో ఇప్పటికే టీడీపీ ముఖ్య నేతలందరూ కూడా ఒక జోష్ లో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. మరోవైపు ఇది కూడా చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా వస్తుంది. ఎందుకంటే ఒక మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు అరెస్ట్ చేసినప్పుడు గవర్నర్ ఆమోదం తప్పనిసరిగా ఉండాలంటూ కూడా వారు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఖండిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పుడు ప్రస్తుతం ద్విసభ్య ధర్మాసనం ఒకరైతే కనుక ఇటు వర్తిస్తుంది, మరో ఒకరైతే కనుక వర్తించదు అని కొన్ని సెక్షన్లు అనేది కూడా కొన్ని ఆధారాలతోటి, అదేవిధంగా కొన్ని నిర్ణయాలు ఏదైతే గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల కూడా ఇద్దరు కూడా ఎవరి అభిప్రాయాలు వారు వెల్లడించిన నేపథ్యంలో ఇటు సిజేఐ ముందుకు వచ్చిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే సిజేఐ యొక్క అభిప్రాయం ఎలా ఉండబోతుంది ఏంటి అన్న దానిపై అయితే కనుక వేచి చూడాల్సి ఉందనే చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఇటు క్వాష్ కూడా అయ్యిద్ది, అనుకూలంగా వచ్చింది అనేది ఏదైతే సిజేఐ ముందుకు వెళ్ళినప్పటికీ కూడా సిజేఐ సైతం కూడా చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా వచ్చే అవకాశాలు కొంత కనబడతా ఉన్నాయి అనుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఒక అరెస్ట్ విధానం అనేది కూడా ఇది ఖండిస్తున్నారు. ఎందుకంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి పదవిలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసినప్పుడు ఎందుకని కొన్ని ప్రోటోకాల్స్ పాటిస్తే మాత్రం అవి తప్పనిసరిగా కూడా పాటించాలి అంటూ కూడా వారు పూర్తి స్థాయిలో వాదనలు వినిపిస్తా ఉన్నారు. అదేవిధంగా ఈ అంశాలను కూడా వాదిస్తా ఉన్నారు ఇటు సిద్ధార్థ్ లోద్రా టీం అనేది కూడా. అయితే ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ప్రస్తుతం టీడీపీ ముఖ్య నేతలు కావచ్చు, వీటన్నిటి కూడా ఇప్పటికీ ఉత్కంఠ కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. మరి సిజేఐ ముందు ఈ కేసు ఏ విధంగా ఉండబోతుంది, ఏ విధంగా నిర్ణయాలు రాబోతున్నాయి అన్న దానిపై అయితే కనుక వేచి చూడాలి. అంటే కేవలం 17A సంబంధించి కారణాలు చూపి నెక్స్ట్ సిజేఐ ముందుకు వెళ్ళిపోయిందని అనుకోవచ్చా? నెక్స్ట్ మొత్తం సిజేఐ తర్వాతే దీనికి సంబంధించి వాదనలు ప్రతివాదనలు ఉంటాయని అనుకోవచ్చా సంతోష్? ద్విసభ్య ధర్మాసనంలో చాలా కీలకంగా వ్యవహరించారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సెక్షన్ 17A కావచ్చు, క్వాష్ పిటిషన్ కావచ్చు, ఎటువంటి నిర్ణయాన్ని వెల్లడించకుండా ఒకవైపు పాజిటివ్ గా ఉంటే ఇంకొకరు మాత్రం ఒకరు నెగిటివ్ గా భేదాభిప్రాయాలు చూపించారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇలాంటి భేదాభిప్రాయాలు చూపించి ఎలాగైనా సరే ఈ కేసుని సిజేఐ ధర్మాసనం ముందుకైతే కనుక పంపించడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇటు సిజేఐ
పంపించిన నేపథ్యంలో వారు ఏ విధంగా నిర్ణయిస్తారు ఏంటి అన్న దానిపై అయితే కనుక ఇంకా తెలియాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక పక్క ద్విసభ్యాలోనే ఇటు భిన్నాభిప్రాయాలు ఉంటాయి, ఇంకా త్రిసభ్య దాంట్లో కూడా ఏ విధంగా ఉండబోతుంది. సిజేఎం ధర్మాసనం అంటే దాదాపు ముగ్గురు ధర్మాసనాలతో కూడినటువంటి ధర్మాసనం ఉంటుంది, ముగ్గురు సిజేఎలతో కూడినటువంటి ఒక ధర్మాసనం ఉంటుంది. కాబట్టి ఏ విధంగా అభిప్రాయాలు వెల్లడిస్తారు అన్న దానిపై అయితే కనుక వేచి చూడాల్సి ఉంటుంది. అట్ ది సేమ్ టైం అంటే లాయర్స్ కానీ ఎవరైనా కానీ 17A సంబంధించి మాట్లాడినప్పుడు ఎలాంటి విషయాలు చెప్పడం జరిగింది సంతోష్? ఏదైతే న్యాయ నిపుణులు దాదాపు మనం చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇక్కడ ఏదైతే ఏసీబీ కోర్టు ఉంటుందో ఏసీబీ కోర్టు న్యాయవాదులతో మాట్లాడినప్పుడు కూడా చాలా వరకు ఈ సెక్షన్ 17 ఏదైతే చంద్రబాబు నాయుడు లీగల్ టీం ఒకవైపు సెక్షన్ 17A తెరపైకి తీసుకొస్తుంటే మరోవైపు కొంతమంది అయితే కనుక ఈ కేసులో దాదాపు అవకతవకలు జరిగాయి కాబట్టి ఇది వర్తించదు అని చెప్పి ఎవరికి వారికి అనుగుణంగా అయితే కనుక మాట్లాడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ కేసు అనేది కూడా ఎంతో కీలకంగా మారిన నేపథ్యంలో ఇటు చంద్రబాబు నాయుడు ప్రస్తుతం అయితే కనుక బెయిల్ పై ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం ఎవరో కూడా ఈ క్వాష్ పిటిషన్ పై కనుక ఎక్కువగా చర్చలు జరగట్లేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇన్ కేసు చంద్రబాబు నాయుడు ఇంకా జైల్లోనే ఉంటే మాత్రం ఈ క్వాష్ పిటిషన్ పై ఎక్కువగా ఆధారపడి ఉండాల్సిన పరిస్థితి అయితే ఉండేది. ఇప్పటికే చంద్రబాబు నాయుడు బెయిల్ పై ఉన్న నేపథ్యంలో ఇది ఇప్పుడు ప్రస్తుతం క్వాష్ పిటిషన్ గురించి కూడా ఎక్కువగా ఎవరు మాట్లాడుకోవట్లేదని ఇప్పుడు చాలా మంది న్యాయ నిపుణులు అయితే కనుక చెప్పుకుంటున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం సంతోష్ కేవలం 17A తీసుకొని దీనికి సంబంధించి తీర్పు ఇవ్వలేం, భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, సరైన నివేదిక కోసం సిజేఐకి నివేదిస్తున్నామని కూడా చెప్తున్న సందర్భంలో అంటే సరైన నివేదిక కోసం అని అన్నదాన్ని ఎలా చూడాలి సంతోష్? ఎందుకంటే ఒక సరైన నివేదిక అంటే కూడా ఏదైతే ఇటు ఆధారాలు ప్రొడ్యూస్ చేయడం కావచ్చు, ఇటు సిఐడి తరపు ఏదైతే అఫిడవిట్ ఫైల్ అనేది దాఖలు చేసిందో ఆ నివేదిక కావచ్చు, అట్ ద సేమ్ టైం ఇటు చంద్రబాబు నాయుడు తరపు లోద్రా వాదించినటువంటి వాదనలు కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో ఈ నివేదిక ఆధారంగా సరైన నివేదిక ఉండాలి అంటూ కూడా వారు భిన్నాభిప్రాయాలు ఎవరికి వారు భిన్నాభిప్రాయాలు ఈ ధర్మాసనంలో చూసుకున్నట్లయితే కనుక భిన్నాభిప్రాయాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో అంటే కేసు ఎటు కూడా ముందుకు వెళ్ళలేని తీర్పు అనేది కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితిలో ఉందనే చెప్పుకోవచ్చు. ఇటు మరి సిజేఐ ముందుకు వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క నిర్ణయాలు వారి యొక్క నిర్ణయాలు ఏ విధంగా ఉంటుందో అన్న దానిపై అయితే కనుక ఇంకా ఆలోచించాల్సిన పరిస్థితి ఎంతైనా ఉంది. ఎందుకంటే ఒక ద్విసభ్య ధర్మాసనంలోనే చూసుకున్నట్లయితే కనుక ఎవరికి సంబంధించినటువంటి నిర్ణయాలు కావచ్చు, వారికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, ఎవరికి వారు ఆ తీర్పు చదివేటప్పుడు చూసుకున్నట్లయితే కనుక ప్రతి ఒక్క అంశాన్ని కూడా చదువుతూ కూడా వారి యొక్క అభిప్రాయాలను వెల్లడించడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశాలు ఒకవైపు సిఐడి తరపు న్యాయవాదికి సంబంధించినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటే మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఇటు చంద్రబాబు నాయుడు తరపు సంబంధించిన న్యాయవాదులు ఏదైతే లేవనెత్తిన అంశాలు కూడా వారు కూడా వారి యొక్క అభిప్రాయాలు కావచ్చు, అదేవిధంగా సెక్షన్ లాలో ఉన్నటువంటి అంశాలన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని వారి యొక్క అభిప్రాయాలు కూడా వెల్లడించడం కూడా జరిగింది. అయితే ముఖ్యంగా ఈ సెక్షన్ 17A అనేది కూడా పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు కేసు చుట్టూ కూడా తిరుగుతుందనే చెప్పుకోవచ్చు. అయితే అలాగే సంతోష్ అంటే ద్విసభ్య ధర్మాసనంలో 2 భిన్నాభిప్రాయాలు అయితే వచ్చాయి. నెక్స్ట్ త్రిసభ్య ధర్మాసనంలో అలాంటి అవకాశాలు చాలా తక్కువగానే ఉంటాయి. వర్తించదు వర్తిస్తుంది అన్న 2 అంశాల్లో అంటే వర్తిస్తుంది అంటే ఎలా ఉండేది, వర్తించదు అంటే ఎలా ఉండేది సంతోష్? ఒకవేళ సెక్షన్ 17A చంద్రబాబు నాయుడుకి వర్తిస్తుంది అంటే మాత్రం ఇది పూర్తి స్థాయిలో అయితే కనుక క్వాష్ అనేది ఈ పిటిషన్ అనేది క్వాష్ అయిపోతుంది. ఇంకా ఎఫ్ఐఆర్ అనేది కూడా ఉండని నేపథ్యంలో ఇంకా చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా వచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉంటాయి. మరోవైపు ఈ కేసు అనేది చంద్రబాబు నాయుడుకి వర్తించదు అంటే మాత్రం ఇటు సిఐడి తరపు న్యాయవాదులకు అనుకూలంగా వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఇంకా ఒకవేళ క్యాష్ అబౌవ్ పోయినా సరే చంద్రబాబు నాయుడు ప్రస్తుతం బెయిల్ పై ఉన్న నేపథ్యంలో కూడా ఇటు చంద్రబాబు నాయుడుకి ఎటువంటి పరిస్థితులు అయితే ఉండవు అంటున్నారు. ఎందుకంటే యథావిధిగా కూడా చంద్రబాబు నాయుడు బెయిల్ పై ఉన్న పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఇటు మరోసారి ఏదైతే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో సవాల్ చేస్తూ కూడా ఇటు సుప్రీంకోర్టుకి వెళ్తా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పటికే బెయిల్ మంజూరైన నేపథ్యంలోనే ఇటు ఈ బెయిల్ సంబంధించిన అంశాన్ని కూడా సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంటా ఉంటారు. అయితే ఇంకా క్యాష్ అనేది కూడా ఇటు చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా వచ్చినా అనుకూలంగా రాకపోయినా సరే ఇటు నిర్ణయం అనేది కూడా పెద్దగా పట్టించుకోవట్లేదు చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ముఖ్య నేతలు అందరూ కూడా అనుకొని పెద్ద ఎత్తున అయితే కనుక ఒక రకంగా ఏదైతే చర్చలు ఉంటాయో అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ లీగల్ టీం మాత్రం కూడా ఇటు సిజేఐ ముందుకు వచ్చినటువంటి బెంచ్ ముందు ఇటు ముగ్గురు అభిప్రాయాలు కూడా ముగ్గురు కూడా ఒకే అభిప్రాయంతో వచ్చి ఈ తీర్పుని అనేది కూడా వెల్లడిస్తారు అని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. అంటే ముగ్గురు ఒకే అభిప్రాయంలోకి రావాలా లేకపోతే మెజారిటీ చూసే అవకాశం కనిపిస్తుందా సంతోష్ ఇన్ కేస్ త్రిసభ్య ధర్మాసనం ముందు గనక వెళ్తే?
ఎస్, ఎందుకంటే ఏదైతే ఈ నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అభిప్రాయాలు కూడా సిబిఐ ముందుకు వచ్చింది అంటే కనుక ఈ కేసుని పూర్తి స్థాయిలో అయితే కనుక ఒక అవగాహన అనేది కూడా చేస్తూ ఉంటారు. ఎందుకంటే గతంలో ఇలాంటి కేసులు ఏమన్నా నమోదయ్యాయా, నమోదైతే వాటి యొక్క తీర్పులు ఏ విధంగా ఉంటాయి, వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో చర్చించుకున్న అనంతరమే ఈ కేసు యొక్క అంశం అనేది కూడా ఉంటుంది, తీర్పు అనేది కూడా అలాగే వస్తుంది అని కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే సిబిఐ ముందుకు వచ్చింది అని అంటే అది పూర్తి స్థాయిలో వారి యొక్క అభిప్రాయాలని ముగ్గురు కూడా చర్చించుకున్న అనంతరం అభిప్రాయాలు కావచ్చు, అదేవిధంగా నిర్ణయాలు కావచ్చు, అదేవిధంగా లాలో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని చంద్రబాబు నాయుడుకి ఇన్ కేసు గవర్నర్ ఆమోదంతో అరెస్ట్ చేస్తే మాత్రం, ఇన్ కేసు అరెస్ట్ చేయకపోతే మాత్రం దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ ఎలా చేయాలి ఏంటి సిఐడి అధికారులకి అయితే కనుక వెల్లడిస్తూ ఉంటారు. అయితే ఇన్ కేసు అవసరం లేదు, చట్టం దృష్టిలో అందరూ సమానులే, తప్పు ఎవరు చేసినా కానీ ఇంకా శిక్ష తప్పదు, అరెస్ట్ తప్పదు, అంతేకాకుండా ఇలాంటి వర్తించదు అంటూ కూడా ఇన్ కేసు అలాంటి అభిప్రాయం వచ్చినప్పటికీ కూడా ఇటు చంద్రబాబు నాయుడు ప్రస్తుతానికి అయితే ఇటు బెయిల్ పై ఉన్న నేపథ్యంలో ఎటువంటి ఇబ్బంది లేదు అంటూ కూడా చెప్తా ఉన్నారు. అలాగే అనిరుద్ బోస్ అనుమతి ఇప్పుడైనా తీసుకోవచ్చు గవర్నర్ దగ్గర నుంచి అని కూడా ఒక స్పష్టంగా ఒక చెప్పినట్టుగా తెలుస్తోంది. అంటే దీన్ని ఎలా చూడాలి సంతోష్? అనిరుద్ బోసు కీలకమైనటువంటి ఆయన ఒక నిర్ణయం కూడా వెల్లడించడం కూడా జరిగింది. అంటే గవర్నర్ యొక్క ఆమోదం ఎప్పుడైనా తీసుకోవచ్చు అనేది అభిప్రాయం చెప్పిన నిర్ణయాన్ని కూడా ఇటు సిఐడి అధికారులు దాన్ని కూడా ఆలోచిస్తున్న పరిస్థితులు అయితే ఎంతైనా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఒక స్పీకర్ హోదాలో ఉన్నటువంటి వ్యక్తికి, స్పీకర్ కి అయితే కనుక తన యొక్క అరెస్ట్ ని వెల్లడించారు. అయితే దీన్ని కూడా దృష్టిలో పెట్టి, గవర్నర్ ని దృష్టిలో పెట్టి ఇప్పుడు గవర్నర్ యొక్క ఆమోదం అనేది కూడా ఇలా అరెస్ట్ చేశాము అన్న విషయాలు అనేది కూడా ఇప్పటికే తెలియజేశారు కూడా. ఎందుకంటే ఇటు చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ముఖ్య నేతలందరూ కూడా గవర్నర్ ని కూడా కలవడం జరిగింది. ఎందుకంటే అబ్దుల్ నజీర్ సైతం కూడా ఒక న్యాయ నిపుణులు కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ఆయన కూడా పరిగణలోకి తీసుకుంటారని కూడా ఆలోచిస్తా ఉన్నారు. ఎందుకంటే ఇటు సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం కూడా ఇటు చంద్రబాబు నాయుడు అరెస్ట్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా గవర్నర్ తో గతంలో భేటీలో ప్రస్తావించారు అన్న దానిపై అయితే కనుక బయట పెద్ద ఎత్తున అయితే చర్చలు కొనసాగింది. ఏదేమైనప్పటికీ ఇటు ఈ యొక్క అరెస్ట్ అనే అనిరుద్ బోస్ యొక్క నిర్ణయాలు అనేది కూడా ఇటు తేటతలమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా సరే తెలియజేయచ్చు అన్న దానిపై అయితే కనుక ప్రస్తుతం ఇవి ఎప్పుడు తెలియజేసినా పర్లేదు అంటే మాత్రం ఇటు కంపల్సరీ కనుక ఇటు స్పీకర్ యొక్క ఏదైతే స్పీకర్ కి సమర్పించినటువంటి ఏదైతే లేఖ ఉంటుందో దానికి సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఇటు గవర్నర్ దృష్టికి పెట్టి అప్పుడు కనుక ఈ అంశాన్ని అనేది కూడా తెలియజేస్తారని కూడా తెలుస్తా ఉంది. అలాగే అనిరుద్ధ్ కీలక వ్యాఖ్యలు, ముందస్తు అరెస్టుకు రిమాండ్కు సంబంధం లేదు అని చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం పాత కేసులకు వర్తించదు అంటూ కూడా త్రివేది చెప్తున్నారు. వాట్ ఎవర్ ఇట్ మేబీ, అంటే ఈ రోజు వచ్చిన తీర్పు పైనైతే ఉత్కంఠ ఉండింది. అది ఒకవేళ తీర్పు అనుకూలమా ప్రతికూలమా ఏది వచ్చినా కానీ పాలిటిక్స్ పైన ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఉండేది. మరి ఈ రోజు ఏదైతే జరిగిందో అది 2-3 monthsలో రానున్న ఎలక్షన్స్ పైన ఏమైనా ప్రభావం చూపే అవకాశం ఉందా సంతోష్? ఇటు అనిరుద్ బోస్ కావచ్చు, అదేవిధంగా వేలాది త్రివేది కావచ్చు, వీళ్ళిద్దరు ధర్మాసనం అయితే మాత్రం ఎవరి అభిప్రాయాలు వారు వెల్లడించారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు చంద్రబాబు నాయుడు అరెస్ట్ ను ఒకరు ఖండిస్తే, మరొకరు అయితే కనుక టెక్నికల్ అంశాలను ఒకరు ప్రస్తావించే, మరొకరు మాత్రం దీనికి సంబంధించినటువంటి కేసుకు సంబంధించినటువంటి అంశాలు అనేది కూడా ప్రస్తావించారనే చెప్పుకోవచ్చు. అనిరుద్ బోస్ చేసినటువంటి ఏదైతే కీలక వ్యాఖ్యలు ఏదైతే ఉంటాయో ఆయన యొక్క అభిప్రాయాలు అనేది కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఇటు ట్రయల్ రన్ ఏదైతే కింద దిగువ కోర్టులో ఇచ్చినటువంటి నిర్ణయాలు ఇష్టాలు అయితే కనుక జోక్యం చేసుకోవచ్చు. అది రిమాండ్ వారి యొక్క నిర్ణయము, రిమాండ్ అనేది అరెస్ట్ చేసిన అనంతరం కూడా రిమాండ్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే ఇచ్చిన నేపథ్యంలోనే ఇటు కేసుకు సంబంధించిన అంశాలు బయటకు వస్తాయి అన్న దానిపై అయితే కనుక వారి యొక్క నిర్ణయాలపై ఆధారపడి ఉంటాయని కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ సెక్షన్ 17A అనేది కూడా పరిగణలోకి తీసుకోవాలి అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఇద్దరి యొక్క భిన్నాభిప్రాయాలతోనే ఇటు ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసు అనేది కూడా మరొకసారి అయితే కనుక ఉత్కంఠ కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ ఇటు చంద్రబాబు నాయుడుపై ఇప్పటికే నమోదు చేసినటువంటి కేసులు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసుతో పాటు IRR కావచ్చు, అదేవిధంగా ఇసుక మద్యం కేసులు, ఈ కేసుల్లో కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు హస్తం ఉందంటున్నారు. అయితే ఈ కేసుల్లో కూడా చంద్రబాబు నాయుడు యొక్క ఏదైతే ఉంటాయో దానికి సంబంధించి ఇప్పటికే గవర్నర్ కి తెలియజేస్తా ఉంటారు. దీంతో పాటు ఏదేమైనప్పటికీ ఈ యొక్క కేసు అనేది కూడా ఎంతో పెద్ద చరిత్ర ఛాలెంజింగ్ గా ఉందనే చెప్పుకోవచ్చు ఇటు ఏపీ ప్రభుత్వానికి. అంటే
చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన అనంతరం కూడా తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో అయితే కనుక ఇటు దిశభ్య ఏదైతే సిజే అయితే కనుక విచారిస్తున్న పరిస్థితులు అయితే ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ సంతోష్ ఫర్ ద అప్డేట్స్. చంద్రబాబు కేసులో 17A పై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన న్యాయమూర్తులు రిమాండ్ రిపోర్ట్ పై ఒకే అభిప్రాయాన్ని చెప్పారు. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర. సుమిత్ర, ఈ కేసు అయితే కొంత సంచలనంగా మారిందని చెప్పవచ్చు. ఈ కేసుకు చిక్కుముడి వేడకుండా మళ్ళా ఈ కేసు మొదటికి వచ్చింది. సుప్రీం ధర్మాసనం ప్రధాన ధర్మాసనానికి ఇస్తూ ఇద్దరు న్యాయమూర్తులు వేరువేరుగా త్రిసభ్య కమిటీ వేరువేరుగా తీర్పులు ఇవ్వడంతో తిరిగి ప్రధాన న్యాయస్థానం మరోసారి త్రిసభ్య కమిటీని వేసి ఈ కేసుపై పూర్వాపరాలు పరిశీలించి ఇద్దరు ఇరువాదనలు విని మళ్ళా కేసు మొదటి నుండి దీన్ని విచారణ జరపాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది కొంత కాలం పట్టే పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది ఇప్పటికిప్పుడు మళ్ళా దీనిపై తీర్పు వచ్చి దీనిపై త్రిసభ్య కమిటీ ఏర్పాటు అవడానికి కూడా కొంత సుప్రీం ప్రధాన న్యాయస్థానం కొంత గడువు తీసుకునే అవకాశం ఉంది. దీని ప్రయారిటీలో ముందుగా ఈ కేసును తీసుకొని దీన్ని త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి ఎప్పటికిప్పుడైతే ఈ కేసుపై తీర్పు వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అయితే రేపు ఒక 15-20 రోజుల్లో దీనిపై ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఉంది ఆంధ్ర రాష్ట్రంలో. ఎన్నికల నోటిఫికేషన్ కు ముందు అయితే దీనిపైన చంద్రబాబు 17A వర్తిస్తుందా లేదా అనే దాని మీద తీర్పు వెలువడే పరిస్థితి అయితే లేదు. అంటే ఈ కేసు ఎన్నికల తర్వాత తీర్పు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడతా ఉన్నారు. పలువురు న్యాయ నిపుణులు మాత్రం ఈ కేసుపై త్రిసభ్య కమిటీలో ఇరువురు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేయడం, 2018కు ముందు చంద్రబాబుపై కేసు నమోదైంది కాబట్టి ఇది వర్తిస్తుందని ఒక న్యాయమూర్తి, కాదు ఇది ప్రభుత్వం చేసింది కాబట్టి 17 వర్తి న్యాయమూర్తి భిన్నమైన తీర్పులు ఇచ్చిన నేపథ్యంలో 2018 తర్వాత పెట్టిన కేసులు అయితే చంద్రబాబుకు వర్తించడం అనేది కూడా చెప్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో తర్వాత మరలా చంద్రబాబుపై కేసులు పెడతారా లేదా చంద్రబాబు ఈ తీర్పును అనుసరించి ప్రభుత్వం మళ్ళా కేసులు పెట్టేందుకు దూకుడు పెంచుతుందా అనే దాని మీద కూడా అనుమానాలు ఉన్నాయి. అయితే ఇరువురు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పుల నేపథ్యంలో అయితే కేసులు పెట్టడానికి ప్రభుత్వానికి ఎలాంటి అవకాశం లేదని కూడా న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్న నేపథ్యంలో సుప్రీం ప్రధాన న్యాయస్థానం తీర్పు పైన కొంత ఉత్కంఠత అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. సుమిత్ర, అలాగే రవిచంద్ర, అంటే రిమాండ్ ఆర్డర్ ను క్వాష్ చేయడం కుదరదు అని కూడా ఇద్దరు న్యాయమూర్తులు చెప్పిన సందర్భం. ఎట్ ద సేమ్ టైమ్ త్రివేది చెప్పింది విజయవాడ ఏసీబీ కోర్టు ఇచ్చిన రిమాండ్ సబబే దర్యాప్తు కొనసాగించవచ్చు అని చెప్పారు. కేవలం అంటే 17A దగ్గర మాత్రమే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, క్వాష్ చేయడం కుదరదు అని కూడా చెప్తూ ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? అంటే 17A వర్తిస్తుందా లేదా అనే దాని మీదనే క్యాష్ పిటిషన్ అనేది ఉంటది. అసలు క్యాష్ పిటిషన్ ఈ 17A ముడిపడి ఉంది కాబట్టి ఈ తీర్పు 17A చంద్రబాబుకి అసలు వర్తిస్తుందా లేదా అన్న దాని మీదనే ఈ క్యాష్ పిటిషన్ కూడా ఆధారపడి ఉంటుంది. అయితే గతంలో ఇచ్చిన తీర్పులకు ఈ తీర్పులో భిన్నాభిప్రాయాలు ఏమిటంటే 2018కు ముందు కాబట్టి అమలు కాదు అనేది ఒక న్యాయమూర్తి చెప్తే అది 2018 తర్వాత అమలు అవ్వదు అనేది కొంత స్పష్టంగా అర్థమవుతున్న నేపథ్యంలో 17A పై మాత్రం స్పష్టత రావాల్సి ఉన్న పరిస్థితి అయితే ఉంది. సుమిత్ర, రైట్, అంటే నెక్స్ట్ సిజే ముందుకు వెళ్ళిన తర్వాత కేసు ప్రొసీడింగ్స్ ఎలా ఉండే అవకాశం ఉంది రవిచంద్ర? అంటే ఇప్పుడు పీజే ప్రధాన న్యాయస్థానానికి వెళ్ళిన తర్వాత త్రిసభ్య కమిటీని వెంటనే ఫామ్ చేయాలి. త్రిసభ్య కమిటీలో వాదనలు వినాలి. ఇరువురి వాదనలు త్రిసభ్య కమిటీ విన్న తర్వాత దీని మీద తీర్పు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ సుప్రీంకోర్టులో 17A పై దాదాపు 90 రోజులు పట్టింది. మళ్ళా ఈ విధంగా త్రిసభ్య కమిటీని ప్రధాన న్యాయస్థానం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన తర్వాత ఇరుపక్షాల వాదనలు వినడానికి కూడా కొంత సమయం తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఇప్పటికిప్పుడు అయ్యే పరిస్థితి లేదు. సుమిత్ర, ఎన్నికల నోటిఫికేషన్ మరో 20 రోజుల్లో వస్తున్న నేపథ్యంలో ఎన్నికల తర్వాతనే చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసుపై 17A వర్తిస్తుందా లేదా అనేది మాత్రం తీర్పు వచ్చే అవకాశం ఉంది. సుమిత్ర, రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర ఫర్ ద అప్డేట్స్. రైట్, దీనిపై స్పందించడానికి మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు టీడీపీ అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ గారు. నమస్కారం అండి రఫీ గారు. నమస్తే సుమిత్ర గారు. నమస్కారం అండి. మొత్తానికి క్వాష్ చేయడం అయితే కుదరదు, 17A పైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పి ఇద్దరు న్యాయమూర్తులు చెప్పడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇద్దరు న్యాయమూర్తులు వేరు జడ్జిమెంట్స్ ఇచ్చారు. ఈ
ఇది ఊహించింది. అయితే త్రిసభ్య ధర్మాసనానికి రిఫర్ చేశారు. ఆ త్రిసభ్య ధర్మాసనంలో ఇద్దరు ఏం చెప్తే అదే ఫైనల్ జడ్జిమెంట్ అవుతుంది. మెజార్టీ ఎవరు చెప్తే అది అవుతుంది. చూడాలి మరి ఇప్పుడు ఆ త్రిసభ్య ధర్మాసనం ఎప్పుడు కాన్స్టిట్యూట్ అవుతుంది, ఎప్పుడు ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. 4 నెలలు మినిమం పడుతుంది అంటున్నారు. ఈ 4 నెలలు ఎలక్షన్స్ అయిపోవచ్చు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే 17A మీద ఏ రకమైన జడ్జిమెంట్ వచ్చినా మా పార్టీకి, తెలుగుదేశం పార్టీకి, చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి నష్టమే లేదు. ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టులో మేము స్టే పొంది ఉన్నాం. దాని మీద ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసు ఉందో దాని మీద మేము స్టే పొందున్నాం. సరే, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్ళింది అనుకుంటే అది అక్కడ పెండింగ్ ఉంది. అయితే పెండింగ్ ఎంతవరకు కొనసాగుద్దంటే ఈ విస్తృత ధర్మాసనం ఏం జడ్జిమెంట్ ఇస్తుందో దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. అది రవి గారు, ఇంకొక విషయం ఏంటంటే జస్టిస్ అనిరుద్ధ్ చెప్పిన అంశం ఇప్పటికైనా ఇప్పుడు కూడా గవర్నర్ అనుమతి తీసుకొని ప్రొసీడింగ్స్ చేయొచ్చు అనే ఒక అంశాన్ని కూడా చెప్పడం జరిగింది. అయితే ఒకళ్ళు చెప్పారు, ఇంకొకళ్ళు చెప్పలేదు. కాబట్టి త్రిసభ్య ధర్మాసనం, విస్తృత ధర్మాసనం ఏదైతే ఉందో అది చెప్పిందే మీకు ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. గవర్నర్ అనుమతి తీసుకోవచ్చు. గవర్నర్ దగ్గర వెళ్ళినప్పుడు చంద్రబాబు నాయుడు గారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏమైనా ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా అని చెప్పి గవర్నర్ అడుగుతాడు. ఆ గవర్నర్ అడిగినప్పుడు ఈ సిఐడి ఏదైతే ఉందో అది ప్రొడ్యూస్ చేయాలా. ఈ 3-4 నెలల్లో సిఐడి తల కింద కాళ్ళు పైన పెట్టి ఇంతవరకు ₹1 చంద్రబాబు గారు అవినీతి చేశారని లేదా ఫలానా ఎసెట్ దీని ద్వారా కొన్నాడని ఇంతవరకు ప్రూవ్ చేయలేక చేతులు ఎత్తేసింది. అంటే ఈ కేసు నమోదైనప్పటి నుంచి కూడా టీడీపీ కేవలం 17A సంబంధించే, క్వాష్ కి సంబంధించే మాట్లాడుతోంది. కాబట్టి దాని చుట్టే కేసు నడుస్తున్న సందర్భంలో ఆస్తులు ఎక్కడున్నాయి ఏంటి అనే దానికి ఒక క్లారిటీ, అంటే దానిపైన పెద్దగా వాదనలు జరిగిన సందర్భం అయితే కనిపించలేదు. కేవలం 17A చుట్టే తిరిగిన సందర్భంలో ఈరోజు తీర్పు వచ్చింది. అంటే మేడం ఒకటి గుర్తుపెట్టుకోండి, హైకోర్టులో జరిగింది, సుప్రీంకోర్టులో 17A మీదే జరిగింది. హైకోర్టులో జస్టిస్ మల్లికార్జునరావు గారు ఇందులో ప్రాథమిక ఆధారాలు ఎక్కడ కూడా కనిపించలేదు కాబట్టి నేను బెయిల్ మంజూరు చేస్తున్నాను అన్నాడు. సిఐడి వాళ్ళు కూడా ఆధారాలు ఎక్కడ చూపించలేకపోయారు ఇప్పటివరకు కూడా. వాళ్ళు చెప్పింది ఏంటంటే తెలుగుదేశం పార్టీకి ₹3 కోట్ల నిధులు వచ్చినాయి, దీని ద్వారా వచ్చినాయని చెప్పేసి వాళ్ళు ఒక తప్పుడు స్టేట్మెంట్ ప్రొడ్యూస్ చేశారు. మేము చెప్పాం మా పార్టీ సభ్యత్వం ద్వారా ఇంత వచ్చింది, మా పార్టీ శ్రేయోభిలాషి ఇచ్చారని చెప్పేసి మేము ఎలక్షన్ కమిషనర్ కి మొత్తం డాక్యుమెంట్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. రేపు పొద్దున గవర్నర్ దగ్గరికి వెళ్ళినా గవర్నర్ ప్రాథమిక ఆధారాలు చూపిస్తేనే పర్మిషన్ ఇస్తాడు. అలాంటి ఆధారాలు చూపించేటువంటి సత్తా పరిస్థితి సిఐడి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి లేదనేది తెలుగుదేశం పార్టీ ప్రగాఢంగా చెప్తా ఉంది. అలాగే రవి గారు, 17A వర్తిస్తుంది అని, అలాంటి తీర్పే వస్తుంది అని టీడీపీ ఎక్స్పెక్ట్ చేస్తున్న సందర్భంలో పాలిటిక్స్ పైన దాని ఎఫెక్ట్ ఉండేది. ఇప్పుడు మరి టీడీపీ ఏమనుకుంటోంది? మేమేమనుకున్నామంటే 17A వర్తిస్తుందని వచ్చినా వర్తించదు అని చెప్పి వచ్చినా మాకు జరిగే పెద్ద నష్టం లేదు. ఎందుకంటే దాని మీద మేము ఆల్రెడీ స్టే పొంది ఉన్నాం. కాబట్టి మాకు ఇప్పుడు ఇమ్మీడియట్ గా కరెంట్ ఇప్పుడు మాకేం పెద్దగా ఒరిగేదేం లేదు, నష్టపోయేది కూడా ఏమి లేదు. ఇంత లోపల ఎన్నికలు వచ్చేస్తాయి. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలుస్తుంది, ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ సిఐడి ఏదైతే తప్పుడు కేసు పెట్టిందో దాని సంగతి చూస్తాము గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత. ఏ జగన్మోహన్ రెడ్డి అయితే సిఐడితో కృత్రిమంగా పెట్టించాడో దాన్ని పటాపంచలు చేస్తాం, అందులో సందేహం లేదు. రైట్, థ్యాంక్ యూ రఫీ గారు స్పందించినందుకు, మీ వర్షాన్ని తెలియజేసినందుకు. మనతో పాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకటరమణ గారు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. నమస్కారం అండి వెంకటరమణ గారు. నమస్కారం మేడం. నమస్కారం అండి.
ద్విసభ్య ధర్మాసనంలో రెండు భిన్నాభిప్రాయాలను టీడీపీ ఎలా చూస్తుంది? అంటే ఇది నిజంగా వర్తిస్తుంది వర్తించదు అని దానిపైన ఒక క్లారిటీ వస్తే ఏమైనా ఎఫెక్ట్ ఉండేదా? మీరేమనుకుంటున్నారు? అవునండి ఖచ్చితంగా ఇది అంటే భిన్నాభిప్రాయాలు అనేది ఇప్పుడు త్రిసభ్య ధర్మాసనం అనేది కొన్ని సందర్భాల్లో జరిగే విషయాలండి ఇవి. అయితే ఒకటే మేడం, ఏంటంటే న్యాయశాస్త్రంలో ఒకటి ఉంది. ఎంతమంది అంటే నిర్దోషులు అంటే దోషులైన తప్పించుకున్నా ఒక నిర్దోషికి మాత్రం శిక్ష పడకూడదు అనేది న్యాయశాస్త్రంలో ప్రధానమైనటువంటి ఇది. సో మేమేమనుకుంటున్నామంటే ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు గారికి రేపు భవిష్యత్తులో ఈ తీర్పు అనేది ఖచ్చితంగా మాకు అంటే చంద్రబాబు నాయుడు గారికి అడిగిన ముత్యంలా బయటకు వస్తారనేది మాత్రం మేము అనుకుంటున్నామండి. బట్ భిన్నాభిప్రాయాలు ఉండడం అనేది వారి ఎందుకంటే ఒక ఒపీనియన్ ఒక విధంగా ఉంటుంది. అయినా కానీ ఫైనల్ గా న్యాయమే గెలుస్తుంది. సరే సిబిఐ ఎంక్వైరీ అది ఇది అన్నారు, ఓకే మేము దేనికైనా అంటే తప్పు చేయలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అనే ఆయన ఆ లెజెండరీ పర్సనాలిటీ, ఆయన ఈ రోజు కూడా తప్పు చేయనివ్వరు కూడా. సో ఈ తీర్పు అనేది మేము అంటే ఒక విధంగా మరి ఏకీభవించారు కొంతమంది అంటే ధర్మాసనంలో భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే ఇది ఏదో అయిపోయే పరిస్థితి కాదండి. అది ఇంకా ఫైనల్ గా మనకి జడ్జిమెంట్ రావాలి. జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అది కాపీలో ఏం చేశారు ఏంటి అనేది ఒకసారి ఇది చేసిన తర్వాత కానీ దాని మీద స్పందించలేమండి. అంటే భిన్నాభిప్రాయాలు 17A సంబంధించి ఉన్నప్పటికీ రిమాండ్ ఆర్డర్ను క్వాష్ చేయడం కుదరదు అని కూడా ఇద్దరు జడ్జెస్ చెప్పడం జరిగింది. అదే మేడం, అదే నేను అంటున్నానండి. క్వాష్ చేయడం కుదరదు అంటే సరే దాన్ని మేము మళ్ళీ అంటే ఫర్దర్ గా లీగల్ గా ఏ విధమైనటువంటి ప్రొసీడింగ్స్ ఉన్నాయి అనేది మేము దానికి ముందుకెళ్తామండి. ఆల్రెడీ సార్ బెయిల్లో ఉన్నారు కాబట్టి దాన్ని రెగ్యులర్ బెయిల్ కింద పరిగణించి ఓకే దాంట్లో నిర్దోషిగా బయటపడడమా లేదు మళ్ళీ దీని మీద సవాల్ చేసి మళ్ళీ ఏదన్నా మరి న్యాయ సలహాలు తీసుకోవడం అనేది ఇప్పుడు ప్రస్తుతానికి ముందు ఉన్నటువంటి సవాల్ అండి. రైట్, థ్యాంక్ యూ వెంకటరమణ గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు.